హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు ఛానల్. గత ఎపిసోడ్లో చక్రధర్ మరియు పల్లవి ఇద్దరూ ఆ ఇంటి నుంచి శాశ్వతంగా గెంటబడటం, అదే సమయంలో మీనాక్షికి తన గతం పూర్తిగా గుర్తుకురావటంతో ఈ ఇంటింటి రామాయణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈ మలుపుతో కథలో ఊహించని ఎమోషన్స్ మరియు సరికొత్త కుట్రలు ఎలా మొదలయ్యాయో ఇప్పుడు చూద్దాం. రాజేంద్రగారు చక్రధర్ను పల్లవిని ఆ ఇంటినుంచి గెంటేసిన తర్వాత ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరి కళ్లముందు జరిగిన ఈ అనూహ్య పరిణామం ఆ కుటుంబంలో పెద్ద కుదుపును తీసుకువచ్చింది. మీనాక్షికి గతం పూర్తిగా గుర్తుకురావటంతో ఆమె అవనిని ప్రణతిని ఇద్దర్నీ గట్టిగా హత్తుకుని బోరున విలపిస్తుంది. నా బిడ్డలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మీ ఇద్దర్నీ వదిలి నేనెన్ని రోజులు నరకమనుభవించానో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆమె ఏడుస్తుంటే ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసూ కరిగిపోతుంది. అవని తన కన్నీళ్లు తుడుస్తూ, అమ్మా, ఇక నువ్వు ఏడవకమ్మా, నీకు మేమున్నాము, ఈ రామాయణం లాంటి కుటుంబం నీకెప్పుడూ అండగా ఉంటుంది అని ఎంతో ధైర్యం చెబుతుంది. ప్రణతి కూడా తన తల్లిని గట్టిగా పట్టుకుని, అమ్మా, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి అయ్యావు, మాకు అంతకంటే ఇంకేం కావాలి అని ఆనందంతో ఏడుస్తుంది. ఆ సమయంలో భరత్ ప్రణతి భుజం మీద చెయ్యివేసి ఆమెను ఎంతో ప్రేమగా ఓదారుస్తాడు. అక్షయ్ కూడా అవని దగ్గరకు వచ్చి, అవని, ఇక నువ్వు బాధపడకు, అంతా మంచే జరుగుతుంది, మీ అమ్మగారికి గతం గుర్తుకు వచ్చింది కదా అని తన భార్యకు ఎంతో ధైర్యం చెబుతాడు. రాజేంద్రగారు ఇదంతా చూసి తన సొంత కొడుకు చక్రధర్ ఆస్తి కోసం చేసిన నీచమైన పనికి ఎంతో సిగ్గుపడుతూనే, మరోవైపు అవనిలాంటి ఒక సంస్కారమున్న కోడలు తన ఇంటికి మహాలక్ష్మిలా వచ్చినందుకు గర్వపడతారు. అమ్మా అవని, నువ్వు ఈ ఇంటి పరువు నిలబెట్టావు తల్లి, నీలాంటి కోడలు రావటం నా అదృష్టం అని రాజేంద్రగారు కన్నీరు పెట్టుకుంటారు. అప్పుడు అవని ఎంతో వినయంగా, మావయ్యగారు, మీరు అలా అనకండి, మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు, మీరు ఆరోగ్యంగా ఉంటే మాకదే 10,000 అని ఆయనకు నమస్కారం చేస్తుంది. మరోవైపు ఇంటినుంచి గెంటబడిన చక్రధన్, పల్లవి ఇద్దరూ వీధిలో నిలబడి అవమానంతో రగిలిపోతూ ఉంటారు. పల్లవి కోపంతో ఊగిపోతూ, చూసారా అండి, ఆ అవని ఎలాంటి నాటకమాడి మనల్ని బయటకు గెంటేసిందో, ఆ ఆస్తి మొత్తం తనే ఆక్రమించుకోవడానికి ఆ రాజేంద్రగారికి మత్తుమందు ఇచ్చి చాలా తెలివిగా ఆ తప్పును మనమీద నెట్టేసింది అని గట్టిగా అరుస్తుంది. చక్రధర్ కూడా పళ్ళు కొరుకుతూ, ఆ అక్షయ్గాడు నన్ను సొంత అన్నాని కూడా చూడకుండా అందరి ముందు అవమానించాడు, వాళ్ళిద్దర్నీ ఈ ఇంట్లో ప్రశాంతంగా బతకనివ్వను, నా ఆస్తి నాకు దక్కే వరకు నేను నిద్రపోను అని ప్రతినబోనుతాడు. ఇద్దరూ తమ కారు ఎక్కి అక్కడ్నుంచి వేగంగా వెళ్ళిపోతారు. దారిలో పల్లవి మాట్లాడుతూ, మనమిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనకు ఆధారం ఎవరు అని ఆందోళనగా అడుగుతుంది. చక్రధర్ కారు నడుపుతూనే, శ్రావ్య దగ్గరకు వెళ్దాం, ఆమె మనకు ఖచ్చితంగా సాయం చేస్తుంది, ఆ అవని అంతు చూడడానికి మనకొక పక్కా ప్రణాళిక కావాలి అని అంటాడు. కారులో వేగంగా వెళ్లి శ్రావ్య ఇంటికి చేరుకున్న వీళ్ళిద్దరూ జరిగిన ఘోరాన్ని ఆమెకు పూసగుచ్చినట్లు వివరిస్తారు. శ్రావ్యవాళ్ల మాటలు విని వ్యంగ్యంగా నవ్వుతూ, నేను ముందే చెప్పాను, ఆ అవని చాలా తెలివైనదని, మీరు నా మాట వినకుండా తొందరపడ్డారు, ఇప్పుడు చూడండి, నడి రోడ్డు మీద పడ్డారు అని వెక్కిరిస్తుంది. పల్లవికి విపరీతమైన కోపమొచ్చి, శ్రావ్య, వేదిక్కడికి నీ ఉపన్యాసం వినడానికి రాలేదు, మాకు సాయం చేస్తావా లేదా అని గట్టిగా నిలదీస్తుంది. దానికి శ్రావ్య నవ్వి, సరే శాంతించండి, ఆ అవని మీద నాక్కూడా చాలా పగ ఉంది, మనం ముగ్గురం కలిసి ఆ కుటుంబాన్ని ఎలా నాశనం చేద్దామో ఆలోచిద్దాం అని కుట్రలు పన్నుతారు. అక్షయ్ వ్యాపారాన్ని దెబ్బతీయడం లేదా ఆరాధ్యను ఎత్తుకెళ్లడం లాంటి ప్రమాదకరమైన ప్లాన్స్ గురించి వాళ్లు రాత్రంతా మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజేంద్రగారి ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవని ఎప్పటిలాగే పెందలకడనే విద్రలేచి స్నానం చేసి పూజగదిలో దేవుడికి దీపారాధన చేస్తుంది. దేవుడా, మా కుటుంబం మీద పడిన ఈ చెడు దృష్టి తొలగిపోవాలి, ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి అని మనసారా వేడుకుంటుంది. పూజ పూర్తయిన తర్వాత వంటగదిలోకి వెళ్లి అందరికీ కాఫీ కలుపుతుంది. అక్షయ్కి కాఫీ తీసుకువెళ్లి ఇస్తూ, ఏమండి, ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారా అని ఎంతో ప్రేమగా అడుగుతుంది. అక్షయ్ కాఫీ తీసుకుంటూ, అవును అవని, నిన్న ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఆఫీస్లో చాలా పనులు ఆగిపోయాయి, ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెబుతాడు. అప్పుడే భరత్ అక్కడికొచ్చి, అన్నయ్య, నేను కూడా నీతో పాటు వస్తాను, మన వ్యాపారంలో ఆ చక్రధర్ ఎలాంటి మోసాలు చేశాడో అన్నీ లెక్క తేలుద్దాం అని అంటాడు. అక్షయ్, సరే భరత్, ఇద్దరం కలిసే వెళ్దాం, కారు బయట తీసి ఉంచు అని చెబుతాడు. ఇంతలో ఆరాధ్య పరుగున అక్కడికొచ్చి, నాన్నా, ఈరోజు సాయంత్రం నన్ను ఆడుకోడానికి తీసుకువెళ్తావా అని ముద్దుగా అడుగుతుంది. అక్షయ్ తన కూతుర్ని ఎట్టుకుని, తప్పకుండా నా చిట్టితల్లి,
సాయంత్రం రాగానే నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని ముద్దు పెడతాడు. రాజేంద్రగారు హాల్లో కూర్చుని పేపరు చదువుతుండగా మీనాక్షి మెల్లగా అక్కడికి వస్తుంది. రాజేంద్రగారు ఆమెను చూసి, మీనాక్షిగారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఎంతో మర్యాదగా అడుగుతారు. మీనాక్షి చేతులు జోడించి, అంతా బావుంది రాజేంద్రగారు, నా కూతుర్లకు మీరిచ్చిన ఈ ఆశ్రయం నేనెప్పటికీ మర్చిపోలేను అని కృతజ్ఞతగా అంటుంది. అమ్మా, అవనీ ప్రణతి ఇద్దరూ నాకు కోడళ్ళు కాదు, నా సొంత కూతుర్లు. వాళ్లను కంటికి రెప్పలా చూసుకోవటం నా కనీస బాధ్యత అని రాజేంద్రగారు ఆమెకు భరోసా ఇస్తారు. అక్షయ్ మరియు భరత్ తమ కారులో ఆఫీస్కి బయలుదేరుతారు. ఆఫీస్కి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న లెక్కల పుస్తకాలు చూసి ఇద్దరూ ఒక్కసారిగా షాకవుతారు. చక్రధర్ తన పలుకుబడిని ఉపయోగించి కంపెనీ నిధులు చాలా వరకు తన సొంత ఖాతాలోకి మళ్లించాడని వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్షయ్ తలపట్టుకుని, ఆస్తి కోసం సొంత అన్నయ్య ఇంత ఘోరమైన మోసం చేస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు భరత్ అని ఎంతో ఆవేదన చెందుతాడు. భరత్ విపరీతమైన కోపంతో, అన్నయ్య, వాణ్ణసలు వదిలిపెట్టకూడదు, వాడిమీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం, వాడు చేసిన మోసానికి జైల్లో ఉండాల్సిందే అని గట్టిగా అరుస్తాడు. అక్షయ్ కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి, వద్దు భరత్, నాన్నగారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఏమాత్రం తట్టుకోలేరు. ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఈ విషయాన్ని మనం బయటకు రానివ్వకుండానే ఆ డబ్బును వాడి దగ్గరనుంచి ఎలా వెనక్కి రప్పించాలో ఆలోచిద్దాం అని ఎంతో శాంతంగా చెబుతాడు. భరత్ ఇష్టం లేకపోయినా తన అన్నయ్య మాట కాదనలేక సరే అంటాడు. అదే సమయంలో శ్రావ్య హఠాత్తుగా ఆఫీసులోకి ప్రవేశిస్తుంది. అక్షయ్, భరత్ ఆమెనక్కడ చూసి ఆశ్చర్యపోతారు. నువ్విక్కడికెందుకొచ్చావ్? మర్యాదగా బయటికి వెళ్ళిపో అని భరత్ తీవ్రంగా హెచ్చరిస్తాడు. శ్రావ్య వెటకారంగా నవ్వుతూ, నేనిక్కడికి మీ అనుమతి కోసం రాలేదు. ఈ కంపెనీలో నాక్కూడా సగం వాటా ఉంది. ఆ చక్రధర్ తన వాటాను పూర్తిగా నా పేరుమీద బదిలీ చేశాడు. ఇదిగో పత్రాలు, చూసుకోండి అని వాళ్ల ముఖాన విసురుతుంది. అక్షయ్ ఆ పత్రాలు చదివి కోపంతో రగిలిపోతాడు. ఈ కంపెనీలో నువ్వు అడుగుపెట్టడానికి వీల్లేదు. చక్రధర్ చేసిన మోసాన్ని నేను న్యాయపరంగా ఎదుర్కొంటాను అని అక్షయ్ ధీటుగా బదిలిస్తాడు. శ్రావ్య ఏమాత్రం తగ్గకుండా, సరే కోర్టులోనే కలుసుకుందాం, అప్పటివరకు ఈ కుర్చీలో కూర్చునే అర్హత మీక్కూడా లేదు అని బెదిరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. సాయంత్రం అక్షయ్ ఇంటికి తిరిగి రాగానే అతని ముఖంలో ఉన్న తీవ్రమైన ఆందోళన చూసి అవని కంగారుపడుతుంది. ఏవండి, ఏమైంది? మీ ముఖమంతా పాలిపోయిందేంటి? ఆఫీస్లో అంతా బాగానే ఉందా అని ఎంతో ఆతృతగా అడుగుతుంది. అక్షయ్ ఇక దాయలేక జరిగిన విషయమంతా అవనికి వివరిస్తాడు. చక్రధర ఆస్తి కాచేయడం, శ్రావ్య ఆఫీస్కు రావడం అన్నీ విని అవని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతుంది. వాళ్లు ఎంతకైనా తెగిస్తారండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మావయ్యగారికి ఈ విషయం ఏమాత్రం తెలియకుండా చూసుకోవాలి అని అవని అంటుంది. అక్షయ్ అవని చేతులు పట్టుకుని, మన కుటుంబం మీద ఈ కష్టాల మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో అర్థం కావడం లేదవని, కాని నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నాకెలాంటి భయం లేదు అని అంటాడు. ఇంతలో ఇంటి బయట ఒక పెద్ద కారు ఆగిన శబ్దం వస్తుంది. అందరూ బయటకు వెళ్లి చూసేసరికి చక్రధర్, పల్లవి, శ్రావ్య ముగ్గురూ కలిసి రాజేంద్రగారి ఇంటికి వస్తారు. వాళ్లను చూసి ఇంట్లో వాళ్లంతా షాకవుతారు. రాజేంద్రగారు కోపంతో ఊగిపోతూ, మిమ్మల్ని ఈ ఇంటినుంచి శాశ్వతంగా గెంటేశాను కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చారు? సిగ్గులేదా మీకు అని సింహల్లా గర్జిస్తారు. చక్రధర్ పొగరుగా నవ్వుతూ, నాన్నా, ఇది నా ఇల్లు, ఈ ఆస్తిలో నాకు సగం వాటా ఉంది, నా వాటా నాకిచ్చేవరకు నేనిక్కడ్నుంచి కదలను అని మొండికేస్తాడు. పల్లవి కూడా రంగంలోకి దిగి, అవును మావయ్యగారు, మా హక్కు మేము అడగటంలో ఏమాత్రం తప్పులేదు. ఆ అవనికి మొత్తం ఆస్తి కట్టబెట్టాలని మీరు చూస్తే మేము చూస్తూ ఊరుకోము అని అంటుంది. అక్షయ్ ముందుకొచ్చి, అన్నయ్యా, ఆస్తి గురించి మాట్లాడే అర్హత నీకు ఏమాత్రం లేదు. ఆఫీస్లో డబ్బులు నువ్వెలా కాజేశావో నాకంతా తెలుసు. మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. చక్రధర్ అక్షయ్ కాలర్ పట్టుకోడానికి ప్రయత్నించగా భరత్ అడ్డుకుని చక్రధర్ను వెనక్కి గట్టిగా నెట్టేస్తాడు. ఇల్లంతా ఒక్కసారిగా రణరంగంలా మారుతుంది. అవని వెంటనే మధ్యలోకి వచ్చి చక్రధర్తో ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది. ఆపండి, మీకు ఆస్తి కావాలంటే న్యాయస్థానంలో తేల్చుకోండి, అంతేకాని ఇలా ఇంట్లోకి చొరబడి గడవ చేస్తే ఊరుకునేది లేదు. ఈ కుటుంబం పరువు బజారున పడటానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని ఖరాఖండిగా చెబుతుంది. పల్లవి అవనివైపు ద్వేషంగా చూసి, ఓసి నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాతే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇంటికి పట్టిన దరిద్రం నువ్వే అని దారుణంగా నిందిస్తుంది. ప్రణతి తన అక్కకు మద్దతుగా నిలబడి, పల్లవి, నోరు మూసుకో, మా అక్క గురించి ఒక్క మాట అన్నా నేను సహించను, మీ కుట్రలు అన్నీ మాకు తెలుసు అని అరుస్తుంది. మీనాక్షి కూడా తన కూతుర్లకు అండగా నిలబడి పల్లవిని చీదరించుకుంటుంది. ఇంట్లో జరుగుతున్న ఈ ఘోరమైన గొడవను చూసి రాజేంద్రగారు తన గుండె పట్టుకుని తీవ్రమైన బాధతో సోఫాలో కూర్చుండిపోతారు. ఆయన పరిస్థితి చూసి
అవని కంగారుగా మావయ్యగారు అంటూ ఆయన దగ్గరకు పరుగున వెళుతుంది. అక్షయ్, భరత్ కూడా ఆయన దగ్గరకు పరుగెత్తుతారు. చక్రధర్, పల్లవి ఇదంతా చూసి ఏమాత్రం చలించకుండా రాతి మనుషుల్లా నిలబడి వాళ్ల ఆస్తిపత్రాలు తీసుకుని వస్తేనే వెళుతాము అని అక్కడే మొండిగా కూర్చుంటారు. అప్పుడు అవని అక్షయ్ వైపు చూసి, ఏమండి, మీరు ముందు మావయ్యగారిని లోపలి గదిలోకి తీసుకువెళ్ళండి, వీళ్లతో నేను మాట్లాడతాను అని ఎంతో దృఢంగా చెబుతుంది. అక్షయ్ రాజేంద్రగారిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్లిన తర్వాత అవని తన అసలు రూపాన్ని చూపిస్తుంది. చక్రధర్ గారు, మీరు ఇంటి పెద్ద కొడుకు కాబట్టి మీమీద ఉన్న కనీస గౌరవంతో ఇంతసేపు నేను ఓపిక పట్టాను. కాని మీరు ఆ గౌరవాన్ని ఏమాత్రం నిలబెట్టుకోలేదు. మీకు ఆస్తి కావాలి కదా, రేపు ఉదయం కల్లా లాయర్ సమక్షంలో మొత్తం లెక్కలు తేల్చుకుందాం. అంతవరకు మీరు ఈ ఇంటి దరిదాపుల్లో ఎక్కడా కనిపించకూడదు. ఒకవేళ నా మాట కాదని ఇక్కడే గొడవ చేస్తే నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. అప్పుడు మీ పరువు బజారున పడుతుంది. మీరే ఆలోచించుకోండి అని ఎంతో సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. అవని కళ్లల్లో ఉన్న ఆ తీవ్రమైన కోపం చూసి చక్రధర్, పల్లవి కాస్త భయపడతారు. శ్రావ్య వాళ్ల చెవిలో ఏదో గుసగుసలాడుతుంది. సరే, రేపు ఉదయం కల్లా మా వాటా మాకు రాకపోతే ఈ ఇంటిని అగ్నిగుండం చేస్తాను అని గట్టిగా బెదిరించి చక్రధర్ తన భార్య పల్లవిని, శ్రావ్యను తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వాళ్లు వెళ్లిన తర్వాత అవని సోఫాలో కూర్చుని తల పట్టుకుని కన్నీరు పెట్టుకుంటుంది. తను ఎంతో ప్రేమించే ఈ కుటుంబం ఇలా ఆస్తి కోసం విడిపోవడం ఆమెకు తీవ్రమైన వేదనను మిగులుస్తుంది. ప్రణతి, భరత్ ఆమె దగ్గరకు వచ్చి, అక్కా, నువ్వు అధైర్యపడకు, మనమందరం కలిసి ఈ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని ఎంతో ప్రేమగా ఓదారుస్తారు. ఈ రామాయణంలో సీతమ్మ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు, కాని ధర్మం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ఈ కుటుంబాన్ని నా ప్రాణమిచ్చైనా సరే కాపాడుకుంటాను అని అవని తనలో తాను గట్టిగా నిర్ణయించుకుంటుంది. రేపు ఉదయం జరగబోయే ఆస్తి పంపకాల మీటింగ్లో అవని ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతోంది, చక్రధర్ కుట్రలను ఎలా తిప్పికొట్టబోతోంది అన్నది తదుపరి కథలో ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.